చూడాలి. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రామచంద్ర నాయక్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో తీన్మార్ మల్లన్న వ్యవహారం మీరు చూస్తే షోకాజ్ నోటీస్ కొద్దిసేపటి క్రితం ఇష్యూ చేశారు. కానీ ఆయన రేజ్ చేస్తున్న పాయింట్స్ బలహీన వర్గాలకు సంబంధించిన వాయిస్. ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీ బలహీన వర్గాల పార్టీ, రాహుల్ గాంధీ బలహీన వర్గాల గురించి మాట్లాడమన్నారు. నేను మాట్లాడితే నా మీద నిన్న రెస్పాండ్ అయ్యారైనా, నాకు షోకాజ్ నోటీసులు ఏంటి, అసలు ఈ పార్టీ మాది, ఈ పార్టీ బలహీన వర్గాల పార్టీలో వచ్చి రెడ్లు ఆధిపత్యం చేస్తున్నారని నేను అంటున్నారు. ఏమంటారు మీరు? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా మా పార్టిసిపెంట్స్ అందరికి నమస్కారం. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారు బీసీ జనగణన మీద గత నెల రోజులుగా తీసుకుంటున్న వాయిస్ తన వ్యక్తిగతం. అయితే ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఒక డెమోక్రటిక్ పార్టీ అంటే ఇది అందరిది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని తన సొంత పార్టీగా భావిస్తాం. అది అన్ని కులాలకు అతీతంగా మరి పేద బడుగు బడిన వర్గాల ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదవారి అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ. అందులో అందరం భాగస్వామ్యులమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఎవరి హద్దులు వారు దాటి మరి స్వేచ్ఛ ఉందని చెప్పేసి దాన్ని ఎక్స్ట్రీమ్ గా వాడడం కూడా తప్పు. కానీ ఆయన కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. రామచంద్ర నాయక్ గారు, 20 లక్షల బీసీలు ఎట్లా జరిగారు? 1,84,00,000 మంది బీసీలు కేసీఆర్ సర్వేలో వస్తే ఇక్కడ 1,64,00,000 ఉన్నారు. బీసీ జనాభా తగ్గించి చూపిస్తున్నారని ఆయన అంటారు. ఏదైనా వాదనకు కానీ లేదంటే ఒక క్లారిటీ లేకుండా పూర్వం గతంలో 2011లో మరి జాతీయ సంస్థ సర్వే సంస్థ ద్వారా మరి జనగణన జరిగింది, కానీ కులగణన జరగలే. దేశంలో మొట్టమొదటిసారి బీహార్లో జరిగింది. తర్వాత ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారి మరి లక్ష్య సాధనలో దిశగా మరి తెలంగాణలో జరిగింది. గతంలో ఏదైనా సర్వే ఉంటే ఆ సర్వే ఆధారాలను మనం కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటే తగ్గిందా పెరిగిందా అనేది చెప్పొచ్చు. కానీ గతంలో ఎక్కడ కులగణన జరగలే. మరి మొన్న జరిగిన కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా డిక్లరేషన్ ఇచ్చినాం. డిక్లరేషన్ ఫామ్ మీద మనం ఎంతమంది కుటుంబ సభ్యులం, మన ఆర్థిక స్థితిగతులు ఏంటి, విద్యా స్థితిగతులు ఏంటి అనేది మొత్తం ఫిలప్ చేసి సొంతంగా మనమే సిగ్నేచర్ చేసి మనం అటు అధికారులకు ఎన్యూమరేటర్స్ కి మనం సమర్పించినాం. ఆ డేటా ప్రకారంగా మరి ఈరోజు వచ్చిన ఈ డేటాను మనం బహిర్గతం చేసింది ప్రభుత్వం. దాన్ని గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా మరి దాన్ని మనం కంపారిజన్ లేకుండా తగ్గింది లేదా పెరిగింది అని చెప్పడానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ అంటే అప్పటి డాటా తప్పంటారా? అప్పటి డాటా కంటే 20 లక్షల డిఫరెన్స్ ఎట్లా వస్తుంది? అంటే ఇక్కడ గతంలో ఎప్పుడు జరిగింది? కేసీఆర్ టైంలో. గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు మొత్తం 51% అని వాళ్ళు నిర్ధారించారు కదా. ఇప్పుడు 56.8 అని చెప్పి నిర్ధారించినప్పుడు కాదు. అంటే ఇప్పుడు ఏమంటారంటే అది ముస్లిం బీసీలు వేరే, మళ్ళీ 13% వేరే లెక్క చూపించారు కదా ముస్లిం. గతంలో కూడా కేసీఆర్ సర్వేలో 12% ముస్లింస్ ఉన్నారు. దానిలో 90% ముస్లింస్ బీసీ కింద వస్తారు. 51 + 10 కలిపితే 61 అవుతుంది బీసీల శాతం. లేదు, వాళ్ళు ఆ విధంగా ఎక్కడ వాళ్ళు మనం బహిర్గతం చేసి, అంటే బహిర్గతం మొన్నటి వరకు ఉండేది ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్ లో. మీరు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారో దాన్ని తీసేశారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు నిజంగా అధికారికంగా కేబినెట్ ఆమోదం చేసి ఉంటే, అధికారికంగా ఎంసీఆర్ హెచ్ఆర్డి మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వెబ్సైట్ లో అధికారికంగా ఉంది. మొన్నటి వరకు ఉండేది మీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టారో దాన్ని తీసేశారు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది లేదు కదా, మీది ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కేవలం తన పార్టీ లబ్ధి కోసం తన పథకాలు ఏ విధంగా రూపొందించవచ్చనే తన పర్సనల్ ఉపయోగం కోసం చేసుకున్న సర్వే. ఆ సర్వేను నిర్వహించింది ఎవరు? వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ. ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా ఎలాంటి శిక్షణ గాని ఇచ్చి గాని వారు గతంలో యంత్రాంగాన్ని కింద దింపింది కాదు. కేవలం 12 గంటల్లో నిర్వహించిన సర్వేను మనం ఏ విధంగా పరిగణలో తీసుకోవచ్చు? ఇది దాదాపు 50 రోజులుగా మరి 1,00,000కు పైగా ఎన్యూమరేటర్స్ ని దాదాపు 10,000 మంది. మరి మీరు ఇది తీన్మార్ మల్లన్నకు చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒకటి నిద్రపోతున్నాం లేపొచ్చు కానీ నటిస్తున్నాం లేపలేము. తీన్మార్ మల్లన్న గారు బీసీ పక్షాన
నిలబడ్డ వ్యక్తిగా ఎక్స్పోజ్ కావడం కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం సరే తను తప్పిస్తున్నాడు, దాన్ని మనం అది వ్యక్తిగతం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్లో ప్రవర్తించాలి, ప్రవర్తన ఉండాలి. కాంగ్రెస్ పార్టీ లైనే బీసీ లైన్, రాహుల్ గాంధీ లైన్ నేను ఫాలో అవుతున్నా, రాహుల్ గాంధీ లైన్ ఫాలో కావట్లేదు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో 90% ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అలా ఉన్నప్పుడు మీ లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 90% లేరు. రాహుల్ గాంధీకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీరంతా కూడా మల్లన్న గారి వాదనే గనక ఆధారపూరితమైతే రాహుల్ గాంధీ గారి దగ్గర వెళ్ళొచ్చు, అదేవిధంగా ఖర్గే గారిని కలవచ్చు, వారి వాదన అక్కడ వినిపించవచ్చు. కానీ మీడియా ముందే అంటే ప్రజల్లో ఒక ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఆధారరహితంగా మనం వాదించడం అనేది వితండవాదం. మీ దృష్టిలో యాక్షన్ తీసుకోవాల్సిందేనా మల్లన్న మీద? తప్పకుండా. సరే, షోకాజ్ నోటీస్ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. దాని మీద వారు స్పందిస్తే ఆ స్పందన తగ్గట్టుగా నెక్స్ట్ పార్టీ కార్యాచరణ. మొన్న మీరు వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఆయన గ్రాడ్యుయేట్ నిల్చున్నప్పుడు మీరు సపోర్ట్ చేశారా? మహబూబాద్ లో అవుట్ రైట్ గా మీరు సపోర్ట్ చేశారా? తప్పకుండా. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 3 జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గెలిచిన వారు, గెలవని వారు కూడా మల్లన్న గెలుపు కోసం పనిచేసిన వాళ్ళమే. అదేవిధంగా మేము కూడా బీసీలకు కానీ ఎస్టీ ఎస్సీలకు కానీ న్యాయం జరగాలనే మరి బహుజన వాదంతో మేము పనిచేస్తున్న వాళ్ళమే. కాకపోతే మనం ఆధారపూరితంగా మాట్లాడాలి, కానీ ఆధారరహితంగా వాదిస్తే ఆ వాదనకు బలం ఉండదు, బలం చేకూరదు. అదేవిధంగా అది మరి భవిష్యత్తులో పార్టీకి వ్యక్తిగతంగా కూడా మరి బహుజనులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన కంప్లైంట్ ఏంటంటే రెడ్డి నేతలు ఎవరు పనిచేయలేదు, నాకు రెడ్ అవుట్లో అవసరం లేదు. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేయలేదు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా గురించి పనిచేయలేదు, రాజగోపాల్ రెడ్డి పనిచేయలేదు, నేను సొంతంగా గెలిచేవాడిని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా బీఫామ్ వల్ల నాకు మైనస్ తప్ప ప్లస్ ఏం కాలేదని నేను అంటారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వారు ఎన్నికలప్పుడు ఈ మాట అనలేదే. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చినాక మాట్లాడడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైనా సొంత బలం ఉంటది, పార్టీ బలం ఉంటది, రెండు యాడ్ అయినప్పుడు మనకు కొంచెం బలం ఇంకొంచెం అడిషనల్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకునికైనా సొంత బలం అనేది ఉంటది. రామచంద్ర నాయక్ నాకైనా లేకపోతే ఇంకా ఏ నాయకునికైనా ఒక 20% ఫాలోవర్స్ ఉంటారు. దాని అడిషనల్ గా ఇంకో 30% పార్టీ యాడ్ అయినప్పుడే అది గెలుపు దిశలో మనం ఫలితాలు చూస్తాం. అదేవిధంగా మనం ప్రజల పక్షాన నిలబడి ఒక నియంత, ఒక నిరంకుశ పాలనను తలపించిన ఒక కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడిని మన రాష్ట్రంలో మరి ఇంట్లో ఫామ్ హౌస్ లో పరిమితం చేసినాం. మనం భవిష్యత్తులో కూడా మరి అలాంటి దుర్మార్గులకు మనం అవకాశం ఇవ్వద్దంటే ఈ ఐక్యంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యాచరణను ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు కూడా మనం మరి ఫలాల్ని ప్రభుత్వ ఫలాల్ని వారికి చేరవేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అవన్నీ విస్మరించి కేవలం నేను ఒక్కడిని ఎలివేట్ అవుతా, నాకు కూడా ఒక గిరిజన సామాజిక వర్గం ఉంది, మన గిరిజన సామాజిక వర్గ సమస్యలే మాట్లాడతా అంటే నన్ను గెలిపించిన మిగతా బహుజన మరి ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో అన్ని బేరీజ్ చేసుకుంటూ మరి లైన్లో పనిచేస్తే వారికి భవిష్యత్తు ఉంటుంది. వారు మంచి నాయకులే. మరి బడుగు బలహీన వర్గాల పక్షాన వారు మన గొంతుకై గత 10-15 సంవత్సరాలుగా శ్రమిస్తున్న వ్యక్తే. కాకపోతే పార్టీ లైన్లో వారి వాదన ఉండాలి, వారి సమస్యను పార్టీ దృష్టిలో, అధిష్టాన దృష్టిలో తీసుకెళ్లాలి. ఇది జాతీయ పార్టీలో వారి వాదన కనుక నిజమైనదైతే దానికి కొన్ని సవరణలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం వాదించి పార్టీ నాయకుల్ని బదనాం చేస్తే కుదరదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. సో మీరు